హాయ్ అండి, నమస్తే అండి. మీనాస్ కిచెన్ ప్యారడైజ్కి స్వాగతం అండి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి చింత చిగురు చికెన్ అండి. ఇగో మీకు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. తర్వాత ప్యాన్ పెట్టుకుని దీనికి ఈ కూరకి కొంచెం ఆయిల్ పడుతుందండి. ఇదిగో ఇలాగా ఒక 3 గరిటెల వరకు ఆయిల్ వేసాను. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, క్లీన్ చేసుకున్న చింత చిగురు, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి కొంచెం చిన్న ముక్కలు కొట్టించి ఆగిలి వేసుకున్నటువంటి చికెన్ అండి. ఇది ఆగిలేటువంటేనండి చికెన్ తేగానే మనం శుభ్రంగా క్లీన్ చేసుకుని ఉప్పు, కారం, పసుపు, కొంచెం నూనె, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి దాన్ని దగ్గరకంట కొంచెం వాటర్ పోసి దగ్గరకంట ఉడకనివ్వాలి. ఇదిగోండి ఆయిల్ హీట్ అవుతుంది. మీకు నేను ఈరోజు ఈ కూర చూపిస్తున్నాను. దీనికి వండుకోవడం కూడా చాలా ఈజీ అనండి. ఇదిగోండి కొంచెం జీలకర్ర, తర్వాత చిన్న కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసుకోవాలండి. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ చక్కగా మగ్గిన తర్వాత ఇదిగోండి ఇలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ చక్కగా మగ్గాలి. ఇప్పుడు దీనికి కావాల్సింది పసుపు వేస్తున్నానండి. తర్వాత వచ్చి నేను ఆగిలేసిన చికెన్లో కొంచెం ఉప్పు వేసానండి. అందుకని నేను కొంచెం ఉప్పు తగ్గించేసుకుంటున్నాను. ఎందుకంటే చింత చిగురు కూరకు ఉప్పు పడుతుంది. ఉల్లిపాయతో పాటు ఉప్పు కూడా వేసేసాను. ఇదిగోండి ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి చక్కగా మగ్గబెట్టుకోవాలి. ఇదండి ఇదే చింత చిగురు ప్రాసెస్ తోటి పచ్చినత్తలు దొరుకుతాయి కదండి, అవి కూడా తెచ్చుకుని ఇలా క్లీన్ చేసుకుని చక్కగా ఇలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మగ్గిపోయిన తర్వాత మీరు చింత చిగురు బాగు చేసి వేసుకుని వండుకోవచ్చు. చింత చిగురు నెత్తళ్ళు వండుకోవచ్చు అండి. చింత చిగురు నేను చికెన్ వండుతున్నాను. చింత చిగురు పచ్చిరొయ్యలు వండుకోవచ్చు. వాక్కాయలు దొరికితే వాక్కాయల సీజన్లో పచ్చిరొయ్యలు, వాక్కాయ వండుకోవచ్చు. వాక్కాయ చికెన్ వండుకోవచ్చు. చింత చిగురు పప్పులో కూడా వేసుకుంటామండి, కానీ ఎక్కువ నేను నాన్ వెజ్కి ఎక్కువ యూజ్ చేస్తాను. మీకు ఈరోజు ఈ వంటకం చూపిద్దాం అనేసి మీకు నేను ఇది చేస్తున్నాను. అండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీనాస్ కిచెన్ ప్యారడైజ్ని ఎంకరేజ్ చేయండి. దయచేసి చూసిన ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని మీరు ప్రెస్ చేస్తే మీకు నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వస్తుంది. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నాకు పెట్టిన వీడియోకి ఒక 20 వ్యూస్ కూడా రావడం లేదు. ఇదిగోండి చక్కగా ఇలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మగ్గిపోయిన తర్వాత మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియో లింక్ పంపించి షేర్ చేయండి. మీరందరూ కూడా నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇదిగోండి ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఆగిలేసి ఉంచుకున్న చికెన్ ఉంటుంది కదండి, ఇదిగో ఇలా చిన్న పీసుల కింద కట్ చేసుకుని ఉంచుకున్న చికెన్ వేస్తున్నాను. ఇదిగోండి
మీకు కావాలంటే ఎక్కువ చికెన్ కూడా వేసుకోవచ్చు. నేను ఎక్కువ వేయడం లేదండి, కొంచెమే వేసాను. చికెన్ కూడా ఒక్కసారి మగ్గిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అప్పుడు బాగు చేసి పెట్టుకున్న చింత చిగురు ఉంటుంది కదండి, దాన్ని కూడా మనం వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా. కూర వండుకోవడం పెద్ద కష్టం కాదండి. నేను అన్నీ రెడీ చేసుకున్నాకనే అప్పుడు కూర వేయడం మొదలు పెడతాను. ఇప్పుడే కాదండి, గత 30 సంవత్సరాలుగా కూడా నేను అన్నీ రెడీ చేసుకునే కూర కాడికి వస్తానండి. ఇదిగోండి చక్కగా. ఏమండి కూరలో కొంచెం పచ్చిమిరపకాయ చీరకులు ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే పులుపది లాక్కుని తినేటప్పుడు చాలా బాగుంటాయి. తర్వాత ఇప్పుడు మీరు ఈ కూరకు వచ్చేసి కారం సరిపడినంత కారం వేసుకోండి. కారం ఉప్పు మీ టేస్ట్ అనుసారం వేసేసుకోవచ్చు. నేనైతే 1.5 స్పూన్ వేసాను, ఎందుకంటే అందులో ఆల్రెడీ ఆగలేసిన దాంట్లో వేసాను కదండి, దాని గురించి ఇప్పుడు కొంచెం తగ్గించేసాను. ఇది ఆగలేసి పెట్టుకున్న చికెన్ కదండి, అందుకు మూల మీకు ఎక్కువ టైం కూర ఉడకడానికి అయితే అసలు తీసుకోదు. ఇప్పుడు వచ్చేసి వాటర్ పోసేసుకుందాం. ఇంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఇక సరిపడి వాటర్ పోసాను. ఇది 5 to 7 మినిట్స్లో ఉడికిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టుకుని స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకుందాం. అండి నా వంటలు మీకైతే నచ్చుతున్నాయి అనుకుంటున్నానండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ 7 మినిట్స్ తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తానండి.